హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ రోల్స్ చేస్తున్నాను. దాని ప్రాసెస్ చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. చిన్న కప్పు తీసుకొని 1 స్పూన్ వాటర్ వేసుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని అది ఈ ఎగ్లోని మిక్స్ చేసేయండి బాగానా. మామూలుగా ఫస్ట్ అలా చేసి అప్పుడు ఎగ్స్ కొట్టచ్చు. నేను మర్చిపోయి ఫస్ట్ ఎగ్స్ కొట్టేసాను అనమాట. కలదని చెప్పి సపరేట్ బౌల్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రేకు పెట్టుకొని ఐరన్ రేకు ముందుగా కట్ చేసుకున్న కొంచెం క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా యాడ్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని అది ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్, చికెన్ బాయిల్ చేసిన చికెన్ ఉప్పు కారం కలిపేసిన చికెన్ కానీ లేదా కర్రీలోదైనా బోన్లెస్ చికెన్ తీసి పీసెస్కొని తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. అది కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం చపాతీలు తెలుసు కదండి, చపాతీలు చేసుకొని అవి పక్కన పెట్టుకోండి. మనం ఎన్ని రోల్స్ కావాలనుకుంటే అన్ని చపాతీలు చేసి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఐరన్ రేక్ మీద బాగా హీట్ ఎక్కిన తర్వాత హైలోనే పెట్టాలి. బాగా హీట్ ఎక్కిన తర్వాత చపాతీ వేసి దానికి అటు ఇటు ఆయిల్ వేసి లైట్గా రోస్ట్ చేయాలి. రోస్ట్ అయిన తర్వాత మనం ఎగ్ కలిపి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. చపాతీకి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అది కాలిన తర్వాత తిరగేసి అది అటు సైడ్ కూడా నూనె వేసుకొని కాల్చుకోవాలి. తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగా ఒకదానొకటి మనం ఎన్ని చేసుకున్నాం అన్నీ కూడా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన క్యాబేజీ అన్నీ లైట్గా రోస్ట్ చేసుకుంది చికెన్. తర్వాత నేను ఉల్లిపాయ తరుగు, తర్వాత టమాటా చిన్న ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము కూడా పచ్చిది ఉంచానండి. తర్వాత ఒక్కొక్క చపాతీ తీసుకొని ఒకదానితో వేసుకొని మనం రోస్ట్ చేసుకుని క్యాబేజీ తురుము కూడా అంతా లైట్గా వేసేసుకొని తర్వాత మైనస్ ఉంటుంది కదా, అది కూడా నేను ఇంట్లోనే ప్రాసెస్ చూస్ చేశాను యూట్యూబ్లో. నాకు తెలీదు, కాకపోతే కొంచెం చిక్కగా వచ్చింది కానీ క్రీమ్లా రాలేదు, కొంచెం లిక్విడ్లా వచ్చింది. అది యాడ్ చేసాను. తర్వాత ఇలా రోల్స్ మడత పెట్టి రోల్స్ చేసుకొని అంతేనండి, రెడీ అయిపోయింది. పిల్లలకి అలాగే ఇచ్చాను. ఒక రోల్ తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే మిమ్మల్ని పొడుపుగా అడుగుతున్నాను, దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలుక ఏమిటది? నేను ఆన్సర్ ఆలోచించి కామెంట్లో చెప్పండి. 2 చికెన్ వేయకుండా 2 ఏమో చికెన్ వేసి చేశాను. పిల్లలకి అప్పుడప్పుడే నెల చేసి పెట్టండి, బాగుంటుంది ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.